హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడతకు సంబంధించి ఒక శుభవార్త వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ పథకం కింద అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొత్తం 6,000 రూపాయలను 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ప్రస్తుతం రైతులందరూ 23వ విడత 2,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీని ప్రకటించలేదు. అయితే గత విడతల విడుదల సమయాన్ని పరిశీలిస్తే ఈ జూన్ నెల ముగిసేలోపు అంటే జూన్ 30 తేదీకి ముందు ఏదైనా తేదీల్లో 23వ విడత విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారికంగా తేదీని ఖరారు చేయలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని గారి ద్వారా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలాంటి నియమాలు ఉన్నాయి అనే విషయాలను కూడా చూసుకుంటే మొదటిగా రైతు కుటుంబం పేరుతో సాగు భూమి ఉండాలి. చిన్న మరియు సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో భర్త, భార్య మరియు మైనర్ పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. అలాగే రైతు ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండాలి. భూమి రికార్డులు సరిగ్గా నమోదై ఉండాలి. ఈ వివరాలు సరిగ్గా లేకపోతే విడత డబ్బులు జమ కావడంలో ఆలస్యం కావచ్చు. అయితే కొన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తించదు. ఆదాయ పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ తర్వాత అధికారిక పెన్షన్ పొందుతున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి కొన్ని వృత్తులకు చెందినవారు ఈ పథకానికి అర్హులు కారు. మీరు ఇప్పటికే పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే వెంటనే మీ ఈకేవీసీ పూర్తయిందో లేదో, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. తద్వారా 23వ విడత డబ్బులు జమ అయ్యే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. మరోసారి గుర్తు చేస్తున్నా, 23వ విడత విడుదల తేదీపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారిక ప్రకటన చేయలేదు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.